హీరో నారా రోహిత్ గారు ఆయన ఎంచుకునేటువంటి సబ్జెక్ట్లోనూ డెప్త్ ఉంటుంది, ఆయన పర్ఫార్మెన్స్లో కూడా చాలా డెప్త్ ఉంటుంది. అది అసుర కానివ్వండి, సోలో కానివ్వండి, లేదా రౌడీ ఫెలో కానివ్వండి, ప్రతినిధి కానివ్వండి. నారా రోహిత్ గారు, విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండ్ ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ఆన్ నారా రోహిత్ గారు ప్లీజ్. ఇవాళ ఉన్న యంగ్ హీరోల్లో డిఫరెంట్గా యాక్ట్ చేస్తున్నవాడు నారా రోహిత్. ఇంట్రొడ్యూస్ చేసుకోండి. రాజనే మాది వైజాగే. మీరు ఎక్కడ ఉంటారు? లోకలేనా? ఫ్యామిలీ ఎంత బాగున్నారా? నారా రోహిత్ మా కుటుంబం నుంచి వచ్చి బాణంతో ఆయన మొదటి సినిమా స్టార్ట్ చేసి కంటిన్యూగా బాణంలా దూసుకుపోతున్నాడు. తను ఏం నమ్ముతున్నాడో, ఎలాంటి కథలను అయితే నమ్ముతున్నాడో అదే చేసుకుంటూ వెళ్ళి ధైర్యంగా డైరెక్టర్స్ని సపోర్ట్ చేసుకుంటూ ఇవాళ ప్రొడక్షన్ వరకు పెట్టి చేశారంటే జెన్యూన్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నిజమైన బోటుక పని కౌంటర్ అంటే ఏంటో తెలుసా మేడం? చట్టంతో చేతులు కట్టేసి యుద్ధంలో నిలబెట్టారు. ఈ దేశాన్ని చట్టాన్ని పట్టించుకొని వాటితో యుద్ధం జరుగుతుంది. ఇన్ ద టైమ్ ఆఫ్ వార్ లా షుడ్ బి సైలెంట్. లేకపోతే మాతో పాటు చట్టం కూడా చచ్చిపోతుంది. తనకు ఒకసారి కనెక్ట్ అయితే ఇంకా అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక డైరెక్టర్ని పూర్తిగా నమ్మి ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేసే మెంటాలిటీ ఉన్న రోహిత్. ఇవాళ గుడ్లో వాళ్ళని కొట్టింది కూడా మీ ప్లేస్లో ఉండే సార్. నా ప్లేస్లో నేను లేను సార్. నన్ను మీరు మళ్ళీ పిలవగానే చిన్న ఆస్తి వచ్చాను సార్. నేను ఆలోచించాను కదా, మీరు నాలా ఆలోచించకపోతారు. కానీ అది ఎప్పటికీ జరగదని ఇవాళ తెలిసింది సార్. ఎందుకంటే ఇన్నాళ్ళు మీకు నా మీద కోపం అనుకున్నాను సార్. కానీ అది అసహ్యం ఇవాళ తెలిసింది. కోపం అయితే తగ్గిపోతుంది, కానీ అసహ్యం పెరుగుతుంది తప్ప తగ్గచ్చు. పొద్దున కాల్ షీట్ వేరే సినిమాకి ఇస్తే రాత్రి కాల్ షీట్ మాకు ఇచ్చి ఈస్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్. ఇంతగా కష్టపడే హీరోని మా రోహిత్ బాబునే చూస్తున్నాను. నోట్తో చెప్పే మాట కన్నా చేతితో చెప్పే మాట గుర్తుంటుంది సార్. మంచి సెన్సిబుల్ డైరెక్టర్స్ తో సెన్సిబుల్ స్క్రిప్ట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఓపెనింగ్స్ ఉన్న హీరో ఇలాంటి సినిమాలు చేయడం వల్ల ఇలాంటి మంచి సినిమాలకి మార్కెట్ పెరుగుతుంది. యు సెట్టింగ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ us. రోహిత్ వాయిస్ చాలా బాగుంటుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఒళ్ళు విరిచి బయటకు వచ్చి ఓటేయండి. లేదంటే ఈ దేశం వదిలి వెళ్ళిపోండి. అది కుదరకపోతే చచ్చిపోండి. రోహిత్ తప్పితే ఇంకెవరు క్యారీ చేయలేరు ఆ రోల్. ఎందుకంటే అంతా ఒక రూమ్ లో కేవలం అతను వాయిస్ తో అడిగే ప్రతి క్వశ్చన్ పవర్ఫుల్ గా అనిపించాలి. ఇరక్కొట్టేశాడు. మన దేశంలో ప్రతి సామాన్యుడు రోజుకు సగటున 2 రూపాయల చొప్పున వదిలేస్తున్నాడు. ఆఖరికి చిన్నపిల్లలు వాడే సోపుతో సహా. మన దేశ జనాభా 120 కోట్లు. రోజుకి 2 రూపాయల చొప్పున వదిలేస్తే 240 కోట్లు. నెలకి 7,200 కోట్లు. సంవత్సరానికి 86,400 కోట్లు. ఈ చిల్లరంతా ఏమవుతుంది సార్? అదే చిల్లర మన దగ్గర ఉంటే మన దేశంలో రేపు గురై వేరే దేశంలో చికిత్స పొందాల్సిన కర్మమ్మాయికి పట్టేది. నేను సాయం చేయను, న్యాయం చేస్తాను. చిన్న పాటలో మంచి మాస్ ఉంటుంది, బయటికి మంచి ఊపు వస్తుంది. వాల్యూమ్ పెంచుకో. భయపడే వాళ్ళు బయటికి పోండి. నిత్యం నా జేబులో పెట్టుకు తిరుగుతుంటాను సార్. ఈ కథకి నేనే హీరో. నారా రోహిత్ అనే ఒక స్టార్ ఉదయించింది. రేపు పొద్దున అది ప్రజ్వలించబోతుంది ఆకాశంలో. దేవాదాయ శాఖ మంత్రిగా గుడిలో కాలు పెడితే గౌరవిస్తా, కాదని గుడి ఆస్తిలో వీలు పెడితే ధ్వజస్తంభానికి ఎలాడదీస్తా.